జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, పెన్షన్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జబీర్, జిల్లా సెక్రటరీ హరీష్లు మాట్లాడుతూ జర్నలిస్టులకు బీహార్ రాష్ట్రంలో మాదిరిగా పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా వివిధ రకాల సమస్యలు ప్రస్తావిస్తూ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈరోజు ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయట్లేదు. దాన్ని అమలు చేయాలండి. అలాగే పెన్షన్ విధానం బీహార్లో జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చారు. అదేవిధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలండి. అలాగే అక్రిడేషన్ కార్డు విషయంలో కూడా చాలా జాప్యం జరుగుతుంది. ఇంకా జాప్యం లేకుండా త్వరగా జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని మా డిమాండ్లు చేస్తూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి మేము వెళ్తున్నాము. ఈ రోజుల తరఫున ఈరోజు ఏదైతే రాష్ట్ర పిలుపులో భాగంగా జర్నలిస్ట్ డే సందర్భంగా ఏదైతే జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా నెరవేర్చాలనే నేపథ్యంలో ఈరోజు కలెక్టర్కి అయితే వినతిపత్రం అందజేయడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని కూడా అరికట్టి జర్నలిస్టులకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి జర్నలిస్టులకు తోడుగా నిలవాలంటూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చే ముందు జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తాము, అక్రిడేషన్ కార్డు ఇస్తాము, అర్హులకి అందజేస్తామని చెప్పి అన్నారు. వాస్తవం చెప్పాలి అంటే వచ్చే సంవత్సరం అయినప్పుడు కూడాను జర్నలిస్టుల విషయంలో ఏమీ కూటమి ప్రభుత్వం చేయట్లేదు. పైగా అక్రిడేషన్ కార్డులు వచ్చే టైం దాటిపోయి కూడాను పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అలాగే కేంద్ర ప్రభుత్వం రైల్వే పాస్ ఇచ్చేది ఆటోలు కూడా తీసేశారు. ఇది చాలా అన్యాయం. ఈ సందర్భంగా మేము కోరుతున్నది ఏంటంటే అక్రిడేషన్ కార్డు సకాలంలో అందజేస్తూ రైల్వే పాస్ను కూడా అందజేయాలని చెప్పి